చికెన్ ఫ్రై చేస్తున్నాను, పెద్ద బాయిలర్ అనమాట. అయితే వాటికి కావాల్సినటువంటి ఐటమ్స్ అనమాట. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి, ఇవేమో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇదేమో చికెన్ పోసేసి శుభ్రం క్లీన్ చేసి 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ వెల్లుల్లిను అల్లం ముక్కలు తరిగేసి శుభ్రం కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర అవి కూడా శుభ్రం కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇవేంటంటే ఇవన్నీ పొడి చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ధనియాలు, గసాలు, 2 ఎండుమిర్చి, మరి ఇది ఆలుకులు ఒక 2, లవంగాయలు ఒక 2, మరాఠీ మొగ్గ 1, అవన్నీ వేయించి పెట్టుకున్నానండి. ఇది లాస్ట్లో పొడి చేసేసి వేసుకోవాలి. ఆయిల్ పోసానండి బండిలో. ఆయిల్ వేడైందండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. కాస్త లైట్ గోల్డ్ కలర్ వరకు వేసుకోవాలండి. వేసిన తర్వాత మగ్గాలండి. వీటిని మూత వేసుకుని ఒక 5 మినిట్స్ ఆగుదామండి. ఈలోపు మనము ఇవి మిక్సీ వేసేసి పొడి చేసేసుకుందామండి. మనం అనుకున్నట్టుగానే ఇది పొడి చేసేసానండి. ఇది ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఇది చూద్దామండి. పెద్ద బాయిలర్ కదండి, కాస్త ఉడకాలి కదండి. ఇది కూడా వేసేస్తే మంచిది. పెద్దపాప బాగా చేస్తారు. బిర్యానీ చేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు మా బాబు మంచిగా వీడియో తీస్తారండి. ఎంజాయ్ చేస్తుంటారు మా బాబు. అల్లవెల్లిగా చేసుకుంటారు. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలి. బాయిల్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేయలేదండి. ఇది మిగిలిందండి. ఇది ఇంట్లో పెట్టేసుకోవచ్చండి. 1 వీక్ వరకు పనిచేస్తుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇంకా కాదండి. మూత కట్టలు పెట్టేసుకోవాలండి. ఆపే వేస్తున్నానండి. మా బాబు మంచిగా వీడియో తీస్తానండి. ఈ కరివేపాకు నాన్న ఏం చేస్తారంటే మనం ఇలాగే వేసేసామనుకో, చాలామంది ఏం చేస్తారంటే ఇవి తీసేసి ప్రతి ఆకు తీసేసి ప్రక్కన పెట్టేస్తారు తినేటప్పుడు. కానీ ఇది మంచిది అనమాట. ఇది హెయిర్కి చాలా మంచిది. ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటే కూరలో కలిసిపోతుంది, బాగుంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఇలా 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 చేస్తే
కర్రీలో తినేటప్పుడు ప్రక్కన పెట్టకుండా చక్కగా తినేస్తారు. హెల్త్కి మంచిది, హెయిర్ కూడా మంచిదండి. చేస్తున్నానండి ఇప్పుడు. ఇలా కలిపి పెట్టాలండి. మరీ గట్టిగా చేసుకోకూడదండి ఫ్రై అని చెప్పేసి, లూజ్గానే ఉండాలండి. లూజ్గా ఉంటే గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది. గ్యాస్ అది అలాగే ఏం రాకుండా గ్రేవీగానే ఉండాలి, లూజ్గా ఉండాలి. కొంతమంది చాలామంది బాగా టైట్ చేసేస్తారు. టైట్ గట్టిగా ఉంటే ఇంత బాగుండదు, టేస్ట్ కూడా ఉండదు. ఇలా చేస్తేనే బాగుంటుంది. కరివేపాకు కూడా వేస్తున్నాను, కొత్తిమీర కూడా వేస్తాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఇవి కొంచెం మగ్గాలి కదండి. నేను ఏంటంటేనండి సాల్ట్ ఏం చేస్తానంటే లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే ముక్కకు పట్టేస్తుంది. సాల్ట్ ముక్కకు పట్టేస్తుందండి. అందుకే నేను ఏం చేస్తానంటే లాస్ట్లో వేసేసి ఒక 5 minutes ఉంచేస్తాను. అప్పుడు లైట్గా పడుతుంది ముక్కకి. అప్పుడు ఎందుకంటే నేను సాల్ట్ ఫస్ట్లో ఎందుకు వేయనంటేనండి బాగా లూజ్ అయిపోతుందండి, మళ్ళీ లేట్ పడుతుంది. ఇచ్చేటప్పుడు లేట్ పడుతుంది, అందుకని లాస్ట్లో వేస్తాను. బాగా లూజ్ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇలా మనం కరెక్ట్గా తిప్పుతూ ఉంటే కలుస్తుందండి, మంచిగా ఉంటుందండి. తిప్పుతూ ఉండాలండి, బెల్లం మంచిగా వస్తుందండి. ఈ ఆలుకల పొడి అవన్నీ వేసాను నేను, చెక్క, లవంగాయి, ఆలుకల పొడి, గసగసాలు, మరాఠీ ముద్ద ఇవన్నీ వేసాను కదండి, మంచి స్మెల్ వస్తుందండి. అయిపోయిందండి కర్రీ. సింపుల్గా 20 నిమిషాలు పట్టిందండి కర్రీ వండడానికి. చాలా మంచి టేస్ట్గా ఉందండి, మంచిగా ఉంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. ఒక మూత పెట్టేస్తాను, ఒక 2 minutesలో తీసేస్తాను.